అందరికీ నమస్తే అండి. టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ఉంది. యాక్చువల్లీ టీడీపీ జనసేన పొత్తును విడదీయాలి, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతోనే ఉండాలి, టీడీపీతో పొత్తు ఉండకూడదు అని పవన్ కళ్యాణ్ గారితో పవన్ కళ్యాణ్ గారు కలిసి రాకపోతే ఆయనకు పోటీగా చిరంజీవి గారి ద్వారా చిరంజీవి అండ్ ముద్రగడ పద్మనాభం గారి ద్వారా రాజకీయం నడిపించాలని బీజేపీ ఒక గేమ్ స్టార్ట్ చేసింది. ఆ గేమ్ ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు ఈలోగా పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు పొత్తుని మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా ఆల్మోస్ట్ కంక్లూజన్ ఇచ్చే దిశగా ఉన్నారు. సో ఒక కీలకమైన అప్డేట్ ఏంటంటే ఇద్దరూ కూడా నెక్స్ట్ 2 days వాళ్ళ అపాయింట్మెంట్లన్నీ రద్దు చేసుకున్నారు. హైదరాబాద్లో ఈరోజు సాయంత్రము అండ్ రేపు వీలైతే ఎల్లుండి కూడా నాన్ స్టాప్గా ఇద్దరూ కలిసి పొత్తుకు సంబంధించి సీట్లు పంపిణీ పూర్తిగా కన్ఫర్మ్ చేయబోతున్నారనమాట. అంటే 2 పార్టీల నుంచి ఎవరెవరు పోటీ చేస్తారు, ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేస్తారు, ఎన్ని సీట్ల నుంచి ఏ పార్టీ పోటీ చేస్తోంది అనే విషయం మీద 2 పార్టీల వైపుల నుంచి ఒక క్లారిటీ ఇవ్వడానికి, పార్టీ క్యాడర్ క్లారిటీ ఇవ్వడానికి, పొత్తుకు సంబంధించి పూర్తిగా 100% ట్రాన్స్పరెంట్గా క్యాడర్కు కొన్ని సంకేతాలు ఇవ్వడానికి 2 పార్టీల అధినేతలు ఇలా మీట్ అవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి చంద్రబాబు గారు హైదరాబాద్లోనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు సాయంత్రానికి కలుస్తారంట. మేబీ ఈ వీడియో రిలీజ్ అయ్యే సమయానికి కలిసే ఉండొచ్చు. సో ఎందుకంటే పొత్తులో కొన్ని అవాంతరాలు ఏర్పడుతున్నాయి, కొన్ని మాటలు అటు ఇటు తూగుతున్నాయి. సో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు బ్యాలెన్స్ తప్పనప్పటికీ వాళ్ళ క్యాడర్ బ్యాలెన్స్ తప్పుతున్నారు. సోషల్ మీడియాలో ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. సో ఇదే అదనుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా ఈ పొత్తు మధ్యలో తలదూర్చి కొన్ని ఫేక్ మెసేజెస్ సృష్టిస్తుంది. జనసేనకు 61 సీట్లని, జనసేనకు 68 సీట్లని, ఇదిగో జనసేన 61 సీట్లు లిస్టు ఇదే అని ఒక ఫేక్ మెసేజెస్ క్రియేట్ చేసి టీడీపీ అండ్ జనసేన సోషల్ మీడియా గ్రూపుల్లో బాగా వైరల్ చేస్తుంది. అది నిజమో కాదో తెలియక నిజమేనని నమ్మేసి చాలామంది అటు ఇటుగా సందేహంలో ఉండిపోయారు. సో అందుకే ఇటువంటి పుకార్లకు, ఇటువంటి ఫేక్ మెసేజెస్కు, ఇటువంటి ఆటుపోట్లకు, మారు ఆలోచనలకు తావు ఇవ్వకుండా ఇప్పటికే లేట్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సీట్ల విషయంలో క్లారిటీ ఇచ్చేసింది. దాదాపుగా ఒక 15-20 సీట్లలో వాళ్ళు ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తే అయిపోద్ది. కానీ టీడీపీ జనసేన నుంచి అట్లీస్ట్ ఒక్క లిస్ట్ కూడా రిలీజ్ అవ్వలేదు అని 2 పార్టీల అధినేతలు భావించారు. అందుకని బీజేపీ వీళ్ళతో కలిసి వచ్చినా రాకపోయినా, బీజేపీ వీళ్ళతో పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఈ 2 పార్టీలు పూర్తిగా వచ్చే ఎన్నికలు ఆ తర్వాత కూడా కలిసే వెళ్ళాలి అనేది నిర్ణయం తీసుకున్నాయి. సో ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కలవబోతున్నారు. మొదటి దశలో 2 పార్టీలు కలిపి ఉమ్మడిగా 7 పార్లమెంటు స్థానాలకు, అలాగే 80 లేదా 90 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. మేబీ 3-4 తేదీల్లో అభ్యర్థుల ప్రకటన ఉంటుందంట. మనకున్న సమాచారం ప్రకారం 3 లేదా 4 తేదీల్లో 2 పార్టీల ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన 3 లేదా 4 తేదీల్లో ఉండొచ్చు అని అంటున్నారన్నమాట. అలాగే 7 ఎంపీ సీట్లకు కూడా. యాక్చువల్లీ వీళ్ళిద్దరు పొత్తు విషయంలో కూడా ఒక క్లారిటీ ఉంది. 2 పార్టీల అధినేతలకు ఒక క్లారిటీ ఉంది. ఎవరెవరికి ఎన్ని సీట్లు అనేది క్లారిటీ ఉంది. కాబట్టి అభ్యర్థుల విషయంలోనే కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గారికి కొన్ని చోట్ల టీడీపీ వాళ్ళకి సీట్, అంటే టీడీపీ సీట్ అయినప్పటికీ ఆ నాయకుడికి సీట్ ఇవ్వకపోవడం పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం ఉండకపోవచ్చు. సో అందుకని కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరికి మధ్య కొన్ని పొరపచ్చాలు, కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. వాటిని కూడా సర్దుబాటు చేసుకొని పూర్తి స్థాయిలో అఫీషియల్గా ఎటువంటి ఫేక్ మెసేజ్కి, ఎటువంటి గొడవలకు తావు లేకుండా, ఎటువంటి ఇష్యూస్కి తావు లేకుండా ఒకటి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఈరోజు రేపు ఈ భేటీ జరగబోతోంది. 4వ తేదీనైతే లిస్టు ఫైనల్ రిలీజ్ చేయబోతున్నారు.